కీర్తనలో నుంచి 45:7 చదవనము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే తెలిగాండ్ల కంటే హెచ్చయినట్లుగా నిన్ను ఏం చేస్తారటమ్మా తండ్రి? ఆనంద తైలముతో అభిషేకించున్నాను. ఆయన నచ్చిన వాళ్ళు ఏం చేస్తాడైనా అందరి మీద హెచ్చింపుగా ఉండేలా చేస్తాడు. తర్వాత ఆనంద తైలంతో ఆయన అభిషేకిస్తాడు. ఆయన అభిషేకించారనుకోండి, దావీదు ఎంతమందికి వెళ్ళిపోయాడు మనకు తెలుసు. దానియేలు ఎంతమందికి వెళ్ళాడు మనకు తెలుసు. దానియేలు ఏం చేశారు? సింహాలను మోయించగల శక్తిమంతుడయ్యాడు. యెహోషువ సూర్యచంద్ర నక్షత్రాన్ని బంధించే శక్తి ఇచ్చాడు. మోషే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చే శక్తిని ఇచ్చాడు. ఎస్తేరు మొద్దుకై శిక్షని తప్పించడానికి, తన భార్యని రక్షించడానికి అభిషేకించాడు. ఈ అభిషేకంలో ఉన్న శక్తి ఏంటంటే ప్రతి ఒక్కరి మీద ఉన్న దోషము పాపము అన్నీ పోవాలని ప్రభువారే శిలువ యాగం చేసి మనకు ఆనంద తైలంతో అభిషేకించున్నారు. అందరి మీద మనం ఏం చేయాలనుకున్నాడు? ఆయన హెచ్చింపు చేయాలనుకున్నాడు. అంటే గణపరిచి మంచి పేరు ప్రతిష్టలు మనకు తెస్తున్నాడు. ఆయన మళ్ళీ అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ పాపంతో పుట్టుకున్నాడు, పాపం జరుగుతున్నది. కానీ ప్రతి ఒక్కరు ప్రార్థన కూడా దేవుడు వింటున్నారని మనస్ఫూర్తిగా అనాలి. నీ వస్త్రములను గోపరస వాసనే, అగర వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరం వలె. ఏం చేస్తామో మనం గ్రామం ఏం చేయాలి? ఊరు నెక్కి బయట నెగ్గాలి, ఇల్లు నెగ్గి బయట నెగ్గాలి. ఊరు ఇల్లు నెగ్గకుండా బయటకు వెళ్ళి నెగ్గుదామన్నా పని కాదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నేను ఆనందతైనంతో అభిషేకించుదును, అలాగనే గోపరస వాసన, ఆగర వాసన, లవంగి బట్ట వాసన, అంటే సువాసనతో నింపబడిన నీ వస్త్రంలో నువ్వు వెళ్తుంటే ఏం జరగాలి? నువ్వు వెళ్తున్నావు అనుకోండి, అలాగా నువ్వు తల వంచుకుని వెళ్ళిపోయినా పిలిచి మాట్లాడే వాళ్ళు ఉండాలి. పిలిచి మాట్లాడాలంటే ఎప్పుడు చేయాలి? దేవుడు చూసిన క్రియలు చూడాలి. అప్పుడే భాష మరి అక్కడికి వెళ్తున్నారండి అంటారు. లేదనుకోండి, నువ్వు తలొచ్చుకున్నా తలెత్తుకున్నా నేను ఎవరు పట్టించుకునే వాడే వాడు. మనం ఏం చేయాలి? గాడిద అనుకున్నాక చాలా నేను యేసుప్రభువు వారు నేను నా పైకి మట్లాది వారిలో తిరిగానని గర్వించిందంట. అప్పుడు గాడిద అంటాడు, అమ్మ నీలో ఉన్నది కాదు, కానీ నీ మీద ఎవరైతే ఎక్కి కూర్చున్నారో ఆయన గురించి నీ సెల్యూట్ చెప్పారు తప్ప నీ గురించి ఏమి చెప్పలేదు. అలా నా జీవితం కూడా అంతే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితం కూడా అంతే. నేనేం గొప్ప కానీ ఇక్కడ నేను గాడిదలాంటిదాన్ని, అట్టగాడిదలాంటిదాన్ని, పనికిరాని గాడిదలాంటిదాన్ని. కానీ ప్రభువారు మన పైన ఉన్నారు, మన మీద ఆత్మ అల్లల్లాడుతుంది కనుక సువాసనతో నింపి ఆనందతైలంతో అభిషేకించి అనేక మధ్యలో సాక్షిగా నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన శక్తితో మనం పొంది ఉండాలి. మనకి ఏది కావాలన్నా ప్రార్థనే. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి, కృపాదయ ప్రేమ చూపండి, దయ చూపి ప్రేమ చూపి నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఆయన మమ్మల్ని ఆయన మా గ్రామంలో దత్తంతో కట్టిన నగరం వలె తంతి వాక్యములతో నింపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంఘాల వారికి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.